సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదారవిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ జోగు సన్యాసము పుచ్చుకున్న కథలో హేమత్ పంతు ఈ అధ్యాయమును చెప్తున్నాడు. సఖారాం హరి ఉరఫ్ బాపు సాహెబ్ జోగ్ పూణే నివాసియగు సుప్రసిద్ధ వార్కారి విష్ణుబువా జోగ్ గారికి చిన్న ఆయన 1909వ సంవత్సరంలో సర్కారు ఉద్యోగం నుండి విరమించుకున్న తర్వాత పీడబ్ల్యూడి సూపర్వైజర్ భార్యతో షిరిడీకి వచ్చి నివసిస్తూ ఉండేవారు. వారికి సంతానము లేకుండా భార్యాభర్తలు బాబాను ప్రేమించి బాబా సేవ అంతే కాలమంతయు గడుపుచుండ్రి. మేఘశ్యాముడు చనిపోయిన పిమ్మట బాబు సాహెబ్ జోగ్ మసీదులోను చావడిలోను కూడా బాబా మహాసమాధి పొందే వరకు హారతి ఇస్తూ ఉండేవాడు. అదీనుగాక ప్రతిరోజు సాఠేవాడలో జ్ఞానేశ్వర్యు ఏకనాథ భాగవతాన్ని చదివి వచ్చిన వారికందరికీ బోధిస్తూ ఉండేవారు. అనేక సంవత్సరములు సేవ చేసిన పిమ్మట జోగ్ బాబాతో ఇలా అంటారు: నేనిన్నాళ్ళు నీ సేవ చేస్తిని, నా మనస్సు ఇంకనూ శాంతము కాలేదు. యోగులతో సహవాసము చేసినను నేను బాగు కాకుండా కారణమేమి? ఎప్పుడు కటాక్షించేదవు బాబా అని చెప్పి ఆయన్ను ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన విన్నటువంటి బాబా ఇలా అంటారు: కొద్ది కాలంలో నీ దుష్కర్మ ఫలితము నశించును, నీ పాపపుణ్యములు భస్మమగును. ఎప్పుడు నీవు అభిమానమును పోగొట్టుకొని మోహమును రుచిని జయించదవో, ఆటంకములన్నిటినీ కడచెదవో, హృదయపూర్వకముగా భగవంతుని సేవించుచు సన్యాసమును బుచ్చుకొనేదవో, అప్పుడు నీవు ధన్యజీవుడవుతావు అని చెప్పి చెప్తారు. కొద్ది కాలం తర్వాత బాబా పలుకులు నిజమవుతాయి. అతని భార్య చనిపోతుంది. అతనికి ఇంకొక అభిమానం ఏమీ లేకుండాచే అతడు స్వేచ్ఛాపరుడై సన్యాసమును గ్రహించి తన జీవిత పరమావధిని పొందుతాడు. దయాదాక్షిణ్యమూర్తియగు సాయినాథుడు పెక్కుసార్లు మసీదులో ఈ దిగువ మధుర వాక్యాలు ఎప్పుడూ పలుకుతూ ఉండేరు. ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించదరో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించదరు. నేను లేక ఈ జగత్తంతయు వారికి శూన్యమో, నా కథలు తప్ప మరేమియూ చెప్పడో, సదా నన్నే ధ్యానము చేయునో, నా నామమునే ఎల్లప్పుడూ జపించుచుండునో, ఎవరైతే సర్వస్య శరణాగతి చేరి నన్నే ధ్యానింతురో వారికి నేను రుణస్థుడను, వారికి మోక్షమునిచ్చి వారి రుణము తీర్చుకొనేదను. ఎవరైతే నన్ను నా గురించి చింతించుచు నా గూర్చియే దీక్షతో నుండురో, ఎవరైతే నాకు అర్పించనిది ఏమీ తినరో అట్టి వారిపై నేను ఆధారపడి ఉంటాను. ఎవరైతే నా సన్నిధానమునకు వచ్చెదరో వారు నది సముద్రంలో కలిసిపోవునట్టు నాలో కలిసిపోవుదురు. కనుక నీవు గర్వము అహంకారము ఏమైనా లేకుండా నీ హృదయములో నున్న నన్ను సర్వస్య శరణాగతి వేడుము. నేను అనగా ఎవరో సాయిబాబా ఎన్నోసార్లు బోధించారు. వారిట్లన్నీ నన్ను వెదకుటకు నీవు దూరము కానీ మరెచ్చటికి కానీ పోనక్కర్లేదు. నా నామము నీ ఆకారమును విడిచినచో నీలోనే గాక అన్ని జీవులలో చైతన్యము లేదా అంతరాత్మయని ఒకటి అని అనుకొనుము. అదే నేను. దీనిని నీవు గ్రహించి నీలోనే గాక అన్నింటిలోనూ నన్ను చూడుము. దీనిని నీవు అభ్యసించినవచ్చో సర్వ వ్యాపకత్వమును అనుభవించి నాలో ఐక్యము పొందెదవు.